ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని మీరు ఎవరి కోసమైనా దేనికోసమైనా చాంటింగ్ చేస్తున్నప్పుడు 108 సార్లే చేసుకోవాలనా లేదా 21 సార్లు చేసుకోవచ్చా, ఇలా చాలా మంది అడుగుతూ ఉంటారు. ఈ నంబర్ అనేది చాలా మంచిది, 108 అనేది చాలా మంచిది. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో, స్ట్రెస్ఫుల్ లైఫ్లో మీరు 108 అంటే ఒక్కొక్కరికి 10 నిమిషాలైనా పడుతుంది. అంతంతసేపు నాకు టైం లేదు, తల్లికి, తండ్రికి, మనకి, మన లైఫ్ పార్ట్నర్, పిల్లలు, ఇలా అందరికీ చెప్పుకోవాలి అంటే టైం చాలదు అంటారు. ఇదే అందరి సమస్య ఇప్పుడు. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ హోపోనోపోనో అనేది చాంటింగ్ చేసుకునేది ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మీకు ఉన్న నెగటివిటీ తక్కువ అవుతుంది. ఆ నెగటివిటీ తక్కువైనప్పుడు మీ ఫ్రీక్వెన్సీ హై అవుతుంది. అప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న నెగటివిటీ పోతుంది, మీ ఇద్దరి బాండింగ్ చాలా బాగుంటుంది. ఇదొకటి. ఇంకా ఒకటి, తల్లిదండ్రి వాళ్ళు పూర్వీకుల నుంచి ఏ సమస్యల్ని డౌన్లోడ్ చేసుకుని తెచ్చుకున్నారో దాన్ని వాళ్ళ నుంచి మనకు ట్రాన్స్ఫర్ చేయకుండా, మన నుంచి మన పిల్లలకు ట్రాన్స్ఫర్ చేయకుండా అక్కడితో ఆగిపోవాలి అని, ఇలా అనేక కారణాలు ఉన్నాయి. కారణాలు ఏదైతే ఏంటండి, మనం హోపోనోపోనో చాంటింగ్ చేసుకోవాలి అంటే మనకు సమాధానంగా ఉండాలి, మనకు తృప్తికరంగా ఉండాలి. అది లేకుండా ఇంతమందికి చేసుకోవాలి, ఒక లిస్ట్, ఇంత పెద్ద లిస్ట్ ఉంది, ఇంతమందికి ఇన్ని వాటికి చేసుకోవాలి, టైం చాలదు అని ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, అలా ఫాస్ట్గా చెప్పుకుంటూ ఉంటే 108 సార్లు చెప్పుకున్న తర్వాత మీకైనా మీ మనసుకు సమాధానంగా ఉంటుందా, తృప్తిగా ఉంటుందా? ఎస్, నేను వాళ్ళ కోసం చేశాను అనే తృప్తి మీలో ఉంటుందా? అది ఒకసారి చూసుకోండి. మీరు ఫాస్ట్గా చేస్తారా, స్లోగా చేస్తారా, ఇన్నిసార్లే చేస్తారా, అన్నిసార్లే చేస్తారా అని అసలు లెక్కే పెట్టద్దు. నన్ను అడిగితే మీరు అనుభవించి మనస్ఫూర్తిగా, ఇప్పుడు నా అమ్మకి నేను హోపోనోపోనో చెప్తున్నాను అంటే, మై డియర్ అమ్మ, ఐఎమ్ సారీ అమ్మ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని మీరు మీ మనసులో నుంచి అనుభవించి చెప్పుకోండి. ఇన్నిసార్లు అని కాకుండా మీ మనసుకు తృప్తి కలిగేంత వరకు చెప్పుకోండి చాలు. ఈ నంబర్స్ అనేది యూజువల్లీ 108 అని ఎందుకు చెప్తాము అంటే, నేనే కానీ ఇంకా ఎవరైనా కానీ 108 ఎందుకు చెప్తామంటే, లేదంటే కట్ షార్ట్ అంటే 21 సార్లు అనుకోండి, ఊరికే ఫాస్ట్గా చెప్పేసి వెళ్ళిపోతారు. 108 అంటే అట్లీస్ట్ ఒక 5 to 10 minutes పడుతుంది. అంత టైంలో చెప్తున్నప్పుడు ఎక్కడో కొన్నిసార్లు అయినా మీరు అనుభవించి చెప్పకపోతారా అనేసి అంతే. కాబట్టి ఈ హోపోనోపోనో అనేది ఇన్నిసార్లు చెప్పాలని కౌంట్ లేదు, మీకు తృప్తి కలిగేదాకా చెప్పండి.